శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనం గురుచరిత్ర పారాయణంలో ఉన్నామండి. మనం 33 అధ్యాయాన్ని ముగించుకున్నాము. 34 అధ్యాయంలోకి వచ్చేసామండి. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. సిద్ధయోగి అటుపై శ్రీగురుడు చెప్పిన కథ ఇలా కొనసాగించారంటండి. ఆ రాజు పరాశర మహర్షికి నమస్కరించి, స్వామి, ఈ బిడ్డలు పూర్వజన్మలో రుద్రాక్ష మహిమ తెలియకుండానే వాటిని ధరించిన ఇలా రాజపుత్రులుగా జన్మించారు కదా, ఇప్పుడు వాటిని ఇంత శ్రద్ధాభక్తులతో ధరిస్తున్నందుకు ఫలితం ఎలా ఉండబోతుంది అని అడిగాడట. పరాశర మహర్షి కొంచెం ఆలోచించి నిట్టూర్చి, రాజా, వీరి భవిష్యత్తు గురించి చెప్తే నీకు దుఃఖము కలుగుతుంది కనుక అది చెప్పడానికి నా మనస్సు అంగీకరించడం లేదు అన్నాడు. రాజు ఆందోళనతో అదేమిటో తెలపమని మరీ కోరగా ఆ మహర్షి, నాయనా, ఇప్పటి నుండి 8వ రోజున వారు మరణించవలసి ఉన్నది ఆనాడు అన్నాడు. అది విని, చూడండి నాయన, ఇప్పటి నుంచి 8వ రోజున వారు మరణించవలసి ఉన్నది అన్నాడు. అది విని రాజు అతని పరివారము ఎంతో దుఃఖించి దానికి నివారణోపాయము తెలపమని కోరారట. ఆ మహర్షి ఇలా చెప్పారటండి, భయం లేదు. శ్రీమన్నారాయణుడు బ్రహ్మను సృష్టించి అతనికి ప్రసాదించిన వేదము యొక్క సారమే రుద్రమంత్రము. అది 4 పురుషార్థాలు ప్రసాదించగలదు. సృష్టికర్త తన వక్షస్థలము నుండి ధర్మాన్ని సృష్టి పృష్ఠ భాగము నుండి అంటే పృష్ఠ భాగము నుండి అధర్మాన్ని సృష్టించాడట. ధర్మాన్ని పృష్ఠ భాగము నుండి అధర్మాన్నేమో సృష్టించాడట. ధర్మాన్ని అనుసరించిన వారికి ఇహపరాలలో సుఖము, అధర్మమనుసరించని వారికి దుఃఖము కలుగుతాయి. అధర్మము అనుసరించని వారికి దుఃఖము కలుగుతాయి. కామము మొదలైన వికారాలు అధర్మము నుండి పుట్టినవే. వాటిని అనుసరించి మరెన్నో పాపాలు ఉన్నాయట. కానీ ఏకాగ్రంలో రుద్రజపము జరుగుతుందో అంటే ఏకాగ్రతతో రుద్రము జపము జరుగుతుందో అక్కడ ఈ పాపాలు ప్రవేశించలేవటండి. అది సర్వ పాపహరము. పూర్వము రుద్రమంత్ర జపము యొక్క ప్రభావము వలన పాపులు కూడా పరిశుద్ధులు అవ్వడము వలన యముడు బాధపడి బ్రహ్మకు విన్నవించుకున్నాడట. అప్పుడు బ్రహ్మ, యమధర్మరాజా, మదాంధులు తామసులు భక్తి లేని వారిని మాత్రమే నీవు దండించాలి. భక్తితో రుద్రమంత్రము జపించేవారి దగ్గరకు నీ దూతలు వెళ్ళనే కూడదు. అల్పాయువు గలవారు కూడా దాని వలన దీర్ఘాయువు పొందగలరు. రుద్రమంత్రముతో పవిత్రమైన నీటిలో స్నానము చేసిన వారిని చూచి నీవు కూడా భయపడవలసి ఉన్నది అని చెప్పాడటండి. కనుక రాజా, నీవు భక్తితో రుద్రాక్షలు ధరించి సద్బ్రాహ్మణుల చేత 7 రోజులు నిరంతర రుద్రాభిషేకము చేయించు. అందువలన వారు ధర్మాత్ములై సర్వ సంపదలతోనూ కలకాలము జీవించగలరు అని ఆ విధానమంతా వివరించే చెప్పారట. ఆ రాజు ఆ ప్రకారమే 100 మంది సద్బ్రాహ్మణుల చేత 10,000 రుద్రమంత్రగానంతో 7 రోజులు రాత్రింబవళ్ళు తదారగా శివునికి అభిషేకము చేయించారట. నిత్యము అభిషేక జలంతోనే రాజకుమారులకు స్నానము చేయించారట. చివరి రోజు సాయంత్రము ఆ బిడ్డలిద్దరూ స్పృహ తప్పి పడిపోయారట. అప్పుడు పరాశర మహర్షి రుద్రమంత్ర జలము వారి మీద చల్లాడట. వెంటనే వారు లేచి కూర్చున్నారు. అప్పుడు ఆ మహర్షి బిడ్డల ప్రాణాలు అపహరించడానికి వచ్చిన యమదూతలను శివదూతలు వచ్చి తరిమివేసి ఆ రాజకుమారులను బ్రతికించారు అని చెప్పాడు.
రాజు ఆ సంతోషముతో గొప్ప ఉత్సవము చేసి అంతటి ఉపాయము చెప్పిన మహర్షిని పూజించాడట. ఇంతలో నారదుడు అక్కడకు వచ్చి ఆ రాజకుమారులకు 12వ ఏట అపమృత్యు భయమున్నదని, అది తప్పితే పూర్ణాయుద్ధాయమున్నదని చిత్రగుప్తుడు యమధర్మరాజుతో చెప్పిన విషయము తెలిపాడట. అందుకే శ్రీగురునికి రుద్రాధ్యాయం అంటే అంత ప్రీతండి శ్రీ దత్తాత్రేయ స్వామికి. అయితే కనుక నామధారక నీవు నిత్యము రుద్రాభిషేకముతో శ్రీగురుణ్ణి పూజించు అని సిద్ధుడు చెప్పాడటండి. చూడండి, శ్రీగురునికి రుద్రాధ్యాయం అంటే చాలా ఇష్టం అంటండి. నాకు కూడా తెలియదు, ఇప్పుడే తెలుసుకుంటున్నాను. మరి అంటే మనము ఎంతసేపటికి శివుడు అనుకుంటాం కదా, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపమైన దత్తాత్రేయ స్వామి కదా ఆయన. చూడండి, ఆయన రుద్రాక్షుల గురించి ఎంత గొప్ప వివరణ ఉందో కదా. 34 అధ్యాయాలండి గురుచరిత్రలో. తెలియని వాళ్ళు ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఈ అధ్యాయాన్ని చదవండి ఇంకొకసారి. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యే నమః. అంటే 34 అధ్యాయం చాలా చిన్నదండి, అందుకని ఒక్కసారిగా చదివేశాను. జై గురుదత్త, శ్రీ గురుదత్త.